తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించే తీర్మానంపై అసెంబ్లీకి హాజరు కాకుండా వైసీపీ నేత జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి విమర్శలు చేయడం తప్ప మరేదీ చేతకాదన్నారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రానికి తీర్మానం పంపడం అభినందనీయమన్నారు. రాజధాని అంటే కేవలం పరిపాలనా భవనాలు మాత్రమే కాకుండా ప్రజాజీవనం కూడా మమేకమయ్యేలా సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వచ్చే పుష్కరాల దృష్ట్యా రాజమండ్రిలో గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపుగా 22 నెలల కాలం గడిచింది. అంటే జూన్ నెల వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి నేత దగాపడినటువంటి గత ప్రభుత్వ హయాంలో దగాపడినటువంటి ఈ రాష్ట్రానికి ఎంత చేయగలగాలో అంతా కూడా ఒక పక్క జనసేన, మరొక పక్క భారతీయ జనతా పార్టీ సహకారంతో, కేంద్రం యొక్క సహాయ సహకారాలతోటి ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని తూకంలో నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి విషయం నేను మరొకసారి ఉద్ఘాటిస్తా ఉన్నా. ఏదైతే ఆంధ్రులు గర్వంగా తలెత్తుకునే విధంగా దేశ చరిత్రలోని ఒక అద్భుతమైనటువంటి రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వంలో రైతుల యొక్క సహకారంతో అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తే తర్వాత వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం 3 ముక్కల ఆటలో 3 రాజధానుల పేరిట ఈ రాష్ట్రంలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. తిరిగి ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలనే ఆలోచనతో మొన్న శనివారం నాడు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపటం నిజంగా ఆంధ్రులందరూ కూడా హర్షించదగ్గ విషయం. మేమందరం కూడా నేను కూడా నా హర్షాన్ని తెలియజేస్తా ఉన్నా. ఒక రాజధాని నిర్మాణం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు చెప్పినట్టుగా రాజధాని అనేది కార్యాలయాలకు మాత్రమే కేంద్రం కాదు, ప్రజా జీవనం, అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించటం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించుకునే విధంగా కార్యాలయాల నిర్మాణం ఇవన్నీ కూడా కూడితేనే ఒక రాజధాని. అది ఆర్థిక వనరుగా ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇవాళ తిరిగి దాన్ని పట్టాలెక్కించడం, రాబోయే తరాలు రానున్న 15-20 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రం ఈ అమరావతి వల్ల వనగూరేటటువంటి ఆదాయంతో భారతదేశంలోని ఒక అగ్రగామి ఆదాయ వనరు ఉన్నటువంటి రాష్ట్రంగా భాసిల్లబోతుందనేటువంటి వాస్తవాన్ని పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. పరిశ్రమల స్థాపనకు కానీ, విద్యాలయాల స్థాపనకు కానీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు కానీ, అదేవిధంగా ఉద్యానవన పరిశోధనా కేంద్రాలు కానీ ఏదైనా సరే పెట్టుకోదగ్గ అవకాశం ఉండేటటువంటి ప్రాంతంగా అమరావతి రూపుదిద్దుకోబోతూ ఉంది. ఆల్రెడీ రూపుదిద్దుకుంటుందనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని కుక్కలు మురుగుతాయట. ఇవాళ ఆ రకంగా ఉంది వైకాపా ప్రభుత్వ పెద్దల యొక్క ఆలోచన విధానాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కన ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ, రాజ్యాంగం ఒప్పుకోకపోయినప్పటికీ కూడా నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని చెప్పి కోరుతూ ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన మనోభావాల్ని
ఆయన యొక్క పార్టీ విధానాల్ని ఈ రాజధాని చట్టబద్ధత తీర్మానం మీద ఏమిటనేది శాసనసభలో ప్రసంగించేటువంటి అవకాశం ఉండి కూడా పలాయనవాదం చిత్తగించి మొహం చాటేసి శాసనసభకు రాకుండా ఇవాళ తప్పించుకుని వెనకాల 100 మాగదులతో సన్నాయి నొక్కులు నొక్కించడం అతని దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. రఫా రఫా అంటాం తప్ప మీరు అసలు ప్రాథమిక సూత్రాలే మర్చిపోయారు. మీరు తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ఈ ఆ 56 అక్షరాలు కూడా వరుసగా పలకలేనటువంటి దౌర్భాగ్యం ఒక రఫా రఫాకి మాత్రమే మీ నాలుగులు పరిమితం అవటం. మరి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపలో మీ ఆడవారు కూడా సిగ్గుపడే పుష్కరాలు రాబోతూ ఉన్నాయి రాజమహేంద్ర నగరానికి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా ఈవేళ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తి. ఆయన చాలా సమర్థవంతంగా ఈ రాజమహేంద్ర పుష్కరాలను ఎప్పుడు కూడా నిర్వహించినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇవాళ ఈ పరిస్థితుల్లోని మరి 27 జూన్ పుష్కరాలని చెప్పి అంటా ఉన్నారు. అంటే దాదాపు 14 నెలల కాలం దగ్గరలో వచ్చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత సమర్థవంతంగా చిత్తశుద్ధితో ఉన్నప్పటికీ కూడా స్థానిక అధికారులు అలసత్వం చూపిస్తూ ఉన్నారనేటువంటి మాట సర్వత్రా వినపడుతూ ఉన్నటువంటి వాస్తవం. దయచేసి అధికార వర్గాలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన తర్వాతే ఆలోచిద్దాం అనేటటువంటి ఒక ఆలస్యాత్మక ధోరణి వదిలి ఈ రాజమహేంద్ర నగరానికి కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి పుష్కరాలు నిర్వహణలో అనేటువంటి ఆలోచన చేయాలి. ఈవేళ రాజమహేంద్ర నగరం పొల్యూషన్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. గడిచిన ఫిబ్రవరి నెలలో అత్యధిక కాలుష్యం ఉన్నటువంటి ఢిల్లీ తర్వాత ఢిల్లీకి మించి కొన్ని రోజులు రాజమహేంద్ర నగరం కూడా వాతావరణ కాలుష్యం బారిన పడినటువంటి పరిస్థితి మనం గణాంకాల ద్వారా చూసాం. ఈవేళ ఎందుకు జరుగుతూ ఉంది కాలుష్యం? రాజమహేంద్రలో ఉన్న పరిశ్రమలన్నీ ఒక పేపర్ మిల్లు, హార్లిక్స్ ఫ్యాక్టరీ, లేదు కొన్ని ఈ మోస సెరమిక్ ఫ్యాక్టరీస్ తప్పి మరి ఏమాత్రం ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ అయితే లేదు. అంటే ఇండస్ట్రీస్ వ్యర్థాలు అది నీటి కాలుష్యం గురించి మాట్లాడదాం. ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుకోదలుచుకుంటే ఎందుకు వస్తుందనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సాంకేతికత, ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లు మీకు సరిపోకపోతే రాష్ట్ర స్థాయిలోనో జాతీయ స్థాయిలోనో మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి ఎయిర్ పొల్యూషన్ మీద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు రాబోయే పుష్కరాల్లో మరి లక్షలాది మంది తీర్థయాత్రకని చెప్పి ఇక్కడికి వచ్చేటటువంటి యాత్రికులు, భక్తులు వస్తారు. ఆ సమయంలో కనుక ఈ వాతావరణ కాలుష్యం ఇదే విధంగా ఉంటే అంటువ్యాధుల బారిన పడి ప్రజానికి అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా వాటర్ కంటామినేషన్ రాజమహేంద్ర నగరాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య. ఎవరో ఊహించినటువంటి స్థాయిలో నీటి కాలుష్యం ఉంది. 1930లో బ్రిటిష్ వారి హయాంలోని ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ని నిర్మించడం జరిగింది. ఆ తరువాత 1964లో పేపర్ మిల్లు స్థాపించడం జరిగింది. మరి 64లో పేపర్ మిల్ పెట్టినప్పుడు వాళ్ళు వదిలేటటువంటి వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో రసాయనిక వ్యర్థాలు కానీ ఇతరత్ర వ్యర్థాలు కానీ గోదావరి డౌన్ ఫ్లోకి వచ్చి వాటర్ వర్క్స్ని దాటుకెళ్లాలనే ఆలోచన ఆ రోజు చేయకుండా పేపర్ మిల్కి పర్మిషన్ ఇవ్వడం ఒక తప్పిదమైతే, తర్వాత కాలంలోని ఆ వాటర్ వాళ్ళ వ్యర్థాలను శుద్ధి చేసి గోదావరిలోకి వదులుతున్నామని చెప్పి పేపర్ మిల్ యాజమాన్యం ఏదైతే చెప్తా ఉందో ఆ యాజమాన్యం చెప్పేటటువంటి మాటల్లో విశ్వసనీయతను కూడా ఎంతవరకు ఉందనేది మున్సిపల్ అధికారులు వార్షిక తనిఖీలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. వారు ఏం వదులుతూ ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ అవే వాటర్ వర్క్స్ దగ్గర తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? రాజమహేంద్ర ప్రజల ఆరోగ్యం పట్ల ఈవేళ కలుషిత నీరు, శ్మశానంలో ఉన్నటువంటి వ్యర్థాలు వస్తాయి. నల్లా ఛానల్లో మురుగునీరు కిందకు వదిలితే ఆ వ్యర్థాలు వస్తున్నాయి. దాన్నే ట్రీట్మెంట్ చేసి ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతూ ఉంది? నాకు తెలిసి వాకప్ చేస్తే ఆ ట్రీట్మెంట్ వాటర్లో క్లోరిన్ కలిపి మట్టి కిందకి దిగిపోయేలా చేసి పై నీళ్ళే బయట పంపింగ్ చేస్తూ ఉన్నారు. ఈవేళ ఆ క్లోరిన్ కూడా కలపలేదు. పూర్వం ఆలం అనేటటువంటి ఒక
సహజ సిద్ధమైనటువంటి మెటీరియల్ని కలిపి వాటర్ని ప్యూరిఫై చేసేవారు. ఈవేళ పోలీ అల్యూమినియం క్లోరైడ్ పిఏసి పోలీ అల్యూమినియం క్లోరైడ్ అనేటువంటి ఒక రసాయనాన్ని కలిపి నీటిని శుద్ధి చేస్తూ ఉన్నారు. దీని మీద సంబంధించిన అధికారులు అది కృత్రిమంగా తయారు చేసినటువంటి ఒక రసాయనం, దాన్ని వాడి శుద్ధి చేయడం వల్ల ప్రజలు అనేక వ్యాధులు గురవుతూ ఉన్నారు. పరోక్షంగా రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. దీని మీద అధికారులు ఏ రకమైన చర్య తీసుకుంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈవేళ అది 54 మిలియన్ లీటర్స్ పెర్ డే కెపాసిటీ MLD. ఇప్పుడు ఏదైతే వాటర్ వర్క్స్ ఉందో పుష్కరాల రేవు దగ్గర 54 MLD, దాని రోజుకి 54 మిలియన్ లీటర్స్ డేకి ఉత్పత్తి చేసేటటువంటి శుద్ధి చేసి పంపించేటటువంటి అందరూ వాటర్ ఫిల్టరేషన్ పాయింట్ పెడితే ఈ కాలుష్య పార్టీ నాయకుల దగ్గర ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా వారికి ఒక సవివరమైనటువంటి రిపోర్టు ఈ వాటర్ కంటామినేషన్ మీద రాబోతూ ఉన్నాయి. రాజమహేంద్రలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఈవేళకి ముంపు ప్రాంతాల వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితులు. నిజానికి జూన్ నెలలో కూడా కొన్ని వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. అన్ని లక్షల మంది యాత్రికులు వచ్చేసరికి ఆ టైంలో వర్షాలు సాధారణంగా లేవు కాబట్టి సరిపోద్ది. కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఏమిటి పరిస్థితి అనేది కూడా ఆలోచన చేయాలి. నేను అనేది ఏంటంటే వచ్చేటటువంటి యాత్రికులను దృష్టిలో పెట్టుకునే కాదు, రాజమహేంద్ర నగరవాసుల యొక్క ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజమహేంద్ర లాంటి ఓల్డెస్ట్ సిటీకి ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఒక పెద్ద శాపం. గతంలో 2003లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి దానవాయపేటలో ఒక పైలట్ ప్రాజెక్టు కింద దాదాపుగా అప్పట్లో 23 సంవత్సరాల క్రితం 3 కోట్ల రూపాయల నిధులతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తయారు చేశారు. మనందరికీ కూడా తెలుసు, చాలామందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే దాంట్లో ఇన్లెట్ లేదు, అవుట్లెట్ లేదు. ఇళ్ల దగ్గర నుంచి డైరెక్ట్గా మురుగునీరు వచ్చి ఆ భూగర్భ డ్రైనేజ్లో కలిసి భూగర్భ డ్రైనేజ్ నుంచి గోదావరికి కలిసేటటువంటి స్కీమ్లో ఎక్కడా కూడా ఇన్లెట్స్ ఏ ఇంటికి కూడా కనెక్షన్ ఇవ్వలే, ఎక్కడి నుంచి కూడా బయటికి పంపట్లే. ఎందుకు కట్టినట్టు? ఎందుకు అధికారులు దాని మీద దృష్టి పెట్టలేదు? సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే ఎందుకు సవరించట్లే? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా అధికారులను ఖచ్చితంగా మేము నిలదీస్తాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, పుష్కరాల నిధులు చాలా పెద్ద మొత్తంలో రాబోతూ ఉన్నాయి. 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళే లోకల్ బాడీ ఏర్పడితే దాదాపుగా 500 కోట్ల రూపాయల గ్రాంట్స్ వస్తాయని వింటున్నాం. అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కర నిర్వహణకి భారీగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైనా అధికారులు కళ్ళు తెరుచుకుని ఇటు రాజమహేంద్ర నగరవాసులకి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించేటటువంటి విషయంలో నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్ పొల్యూషన్ అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు వస్తుంది ఎయిర్ పొల్యూషన్ అనేది? ఇవాళ కూడా సరైనటువంటి అంచనాలు లేవు. ఇక్కడ విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్ లేదు, విపరీతమైన వాహనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మన ఇరుకు రోడ్లకి ఇవి ఆకాశ హర్మ్యాల లాంటి ఫ్లోర్స్ వచ్చేసాయి. ఇప్పుడు దాదాపుగా 6-7 అంతస్తులు కట్టేస్తూ ఉన్నారు. సో ఎయిర్ పొల్యూషన్ ఏదైతే కార్బన్ రిలీజ్ అవుతుందో వెహికల్స్ తోటి ఆ ఈ బిల్డింగ్లు దాటి పైకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడే స్టాగ్నేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి ఫ్లోరైడా బేస్లో వెహికల్స్ ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ సంవత్సరాలకు ఒక మారు వచ్చే పుష్కరాలకి దాని మీద ఆధారపడి చేసేటువంటి పౌరోహితులు ఉన్నారు. ఆ పురోహితులను ఆఖరి నిమిషం వరకు కూడా ఎక్కడ వాళ్ళు పెట్టుకుని ఎక్కడ పౌరోహిత్యం చేసుకోవాలి. వేలాది మంది యాత్రికులు, లక్షలాది మంది యాత్రికులు ఎందుకు వస్తారు? పెద్దలకు పిండ ప్రదానం చేసి వారి పితృరుణాలు తీర్చుకోవడానికి వస్తారు. ఆ పరిస్థితుల్లో ఆ పౌరోహితులకు సరైనటువంటి స్థానం చూపించినాక ఆఖరి నిమిషం వరకు ఏడిపించి పాసులు ఇచ్చి వాళ్ళని పని చేసుకోనివ్వకుండా, భక్తులు దేని గురించి అయితే యాత్రికులు వస్తూ ఉన్నారో ఆ పర్పస్ సర్వే కాకుండా చాలామంది వచ్చి అవకాశం లేక 3 ములుగులు మునిగి పితృకర్మలు చేసుకోలేని పరిస్థితుల్లో కింద పుష్కరాలు వెళ్ళిపోవడం మేము చాలామందిని చూసాం. ఇవాళ ఆ పరిస్థితి రాకుండా పౌరోహితులతోటి ముందుగానే సమావేశాలు వేసి వారికి ఒక చక్కటి స్థలాన్ని కేటాయింపు చేసి దాన్ని కూడా యాత్రికుల యొక్క నమ్మకాల్లో అది కూడా ఒక భాగం. పౌరోహితులకు వచ్చేటువంటి ఆదాయ వనరు కింద దాన్ని దయచేసి చూడకండి. యాత్రికుల యొక్క నమ్మకంలో భాగంగా దాన్ని కూడా మీరు కేటాయింపు చేయాల్సిన అవసరం. ఇక ఆఖరిగా హౌస్ ట్యాక్సెస్ ఎంత దారుణం అంటే, నిన్న మొన్న కూడా 50% రాయితీ ఇస్తాం వడ్డీల్లో అని చెప్పి మెసేజ్లు పంపుతూ ఉన్నారు అందరికీ. జగన్ గారి ప్రభుత్వంలో ఎవ్రీ ఇయర్ 15% ఎన్హాన్స్మెంట్ డాక్యుమెంట్ వాల్యూ మీద అని చెప్పి
అనేక అవకతవకలకు గురి చేశారు. ఇవాళ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చాలా తక్కువ ఏరియాలో ఇల్లు కట్టుకున్న వాడికి కూడా 35,000 25,000 ట్యాక్సులు. పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్న వాళ్ళకి సరే నిబంధనలకు అనుగుణంగా వాళ్ళకి 5,000 6,000 ట్యాక్సులు. ఏమిటిదని అడిగితే సమాధానం చెప్పే నాదుడు లేడు. వైకాపా